ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మోసెస్ గారిని కోరుతున్నాం. దయచేసి ప్రార్థించండి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలాన్ని మమ్మల్ని సజీవ లోకల ఉంచి ఇదిగో తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు తండ్రి. పాతకాల నా ప్రభా, మన కార్యక్రమము తండ్రి నాయన మీరు నడిపిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ప్రారంభ ప్రార్థనలో నాయన తండ్రి, ఇదిగో ప్రభా, గూగుల్ మీట్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని మీరు తండ్రి నాయన ఈ సమయంలో వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిమిత్తమై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మీ దాసులు మీరు బలపరచండి. నా చక్కటి సందేశాన్ని నా ప్రభా మాకు ఇదిగో తండ్రి నాయన మా హృదయాలు చూచుకొని, మా హృదయాలు నొచ్చుకొని, మా హృదయాలు మార్పు జరిగి, మా హృదయాలు తండ్రి విమోచించబడటానికి తండ్రి జీవము గలనటువంటి పాతకాలం మన్నా తండ్రి మమ్మల్ని బలపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నాయన, వినగల చెవులని గ్రహించగల హృదయం మాకు దయచేయండి. మీ దాసుని ద్వారా మాట్లాడండి. మీ దాసుని నా తండ్రి రెట్టింపు యొక్క ఆత్మతో మీరు అభిషేకించండి. తన మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా, మీ దాసుని తన బలంగా వాడుకోండి. నాయన మాట్లాడుచుండగా మీరుగా ఉండి బోరగా మాట్లాడి తండ్రి నాయన చక్కగా తండ్రి సందేశాన్ని అందించుటకు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్, చక్కటి ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇప్పుడు పాట పాడుకుందామండి. మన మధ్యలో ఉన్న ఉపేందర్ అన్న పాట పాడవలసిందిగా మనవి. ఉపేందర్ అన్న పాట పాడవలసిందిగా మనవి. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమందైనా, ఏ దినమందైనా ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలం పైన నీవు కూర్చున్నా గాని, అందనంత స్థితిలో ఉన్నా గాని, కన్ను మోయడము ఖాయము, నిన్ను మోయడము ఖాయము, కన్ను మోయడము ఖాయము, నన్ను మోయడము ఖాయము. కళ్ళు తెరుసుకో నేస్తమా, కలుసుకో ప్రభుని మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణం రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణం రాకముందే
అది నన్ను చేరక ముందే పాపాలు విడుము నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమందైనా, ఏ దినమందైనా ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. ఇలలో నీవు నేను శిరముగాదుగా, ధరలో మనకేది శిరముగాదుగా. ఇలలో నీవు నేను శిరముగాదుగా, ధరలో మనకేది శిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని నీకు తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే మనసు మార్చుకోనేస్తమా. వెంబడించు యేసుని మిత్రమా, మనసు మార్చుకోనేస్తమా. వెంబడించు యేసుని మిత్రమా, పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమందైనా, ఏ దినమందైనా ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. హల్లెలూయా. థ్యాంక్ యూ. చాలా చక్కటి పాట పాడి దేవుణ్ణి గణపరిచినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సమయములో మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం. ఈ సమయాన్ని అయ్యగారు తీసుకొని దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా మనం. థ్యాంక్ యూ అన్న. ప్రియ పరిశుద్ధులారా, మన ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క మహా అద్భుత నామములో ఈ యొక్క దినపం ప్రాతకాలం నాకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినం మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చదువుకున్నాము. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. బట్టి బోధ గురించే నిన్న మనం ధ్యానం చేశాము. బోధ అంటే ఏదనని మనము ధ్యానం చేశాము. దానిలో మత్తయి సువార్త 8:20లో ఆయన ఆజ్ఞాపించిన వాటిని వినడము అనుకరించడమే ఆయన బోధ. తర్వాత ఆ బోధలో నిలిచి ఉండడమే మరి క్రీస్తు ప్రభువారి యొక్క మాటలు విన్నట్టుగా ఆయన మనం ప్రేమించినట్టుగా మనము భావించాము. నిన్నటి దినమున ఈ దినమున సహవాసం అంటే ఏంటి? మరి అక్కడ మనం చూసినట్టయితే వారు అపోస్తల బోధేందును సహవాసం అంటే ఏంటి? ఎవరితో మనం సహవాసము చేయాలి? లోకంలో మనం ఎవరితో సహవాసము కలిగి ఉన్నాము? ఎవరితో సహవాసము చేయాలని దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏమైందో మనం కొంచెం ధ్యానం చేద్దాం ఈ దినము కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసముకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరితో సహవాసము చేయడానికి? సహవాసం అంటే స్నేహము, ఫ్రెండ్షిప్.
సాంగత్యము అనే అనేక రకాలైన పర్యాయ పదాలు. అయితే మనమందరం కూడా తండ్రి అయినటువంటి కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో అనగా ఆయనతో సహవాసము చేయడానికి మాత్రమే మనం పిలువబడ్డాము. ఎక్కడి నుంచి పిలువబడ్డాము? లోకము నుంచి మనమందరం కూడా పిలువబడ్డాము. కానీ పిలువబడిన మన జీవితాల్లో కొన్నిసార్లు మనం ఒడిదుడుకులకు లోనైపోయి కుడివైపున ఎడమవైపున చూస్తూ లోకములో మనం మిళితమైపోతున్నాము. ఈ సహవాసము చేయాలి అంటే నీవు నేను మనమందరం కూడా ఆయన కుమారుని యొక్క సహవాసములో అనగా ఆయన యొక్క నిర్దేశించినటువంటి మార్గములో గమ్యములో జీవించటానికి దేవుడు మనందరూ కూడా పిలిచాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అదే రకంగా అనుదినం అని కాపాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ త్రిత్వము కలిసి మనమందరము కూడా లోకములో ఎన్ని బోధలు ఉన్నా ఎన్ని తత్వాలు కలిగి ఉన్నా అవన్నీ కాదు, కానీ క్రీస్తు తత్వమే సరైన తత్వమని, ఆయన మార్గమే సత్యమైన మార్గమని, యథార్థమైన మార్గమని, అది ప్రతి మానవుని నిత్య జీవానికి చేర్చుతుందని మనము సహవాసము చేయాలి. ఆ సహవాసము చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడట. అయితే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పిలిచిన పిలుపు, ఏర్పాటు రెండు కూడా నమ్మదగిన దేవుడిని మనము అనుకరిస్తున్నాం అనేది నిస్సందేహం. ఎవరు కూడా ఆలోచించవలసిన అవసరము లేదు. అయితే ఆ సహవాసములో మనమందరము కూడా మరి క్రీస్తు యొక్క లేఖనాలు చెప్పిన ప్రకారంగా మరి మనము ఏ రకంగా జీవిస్తున్నాము ఒకసారి మనం గమనిస్తాము. యోబు గ్రంథంలో మరి కొంచెం స్పష్టంగా ఈ మాటలు మనం ధ్యానము చేయవచ్చును. సహవాసము చేసే మన జీవితంలో ఏమేమున్నది, సహవాసము చేస్తున్నామని చెప్పుకుంటూ మనలో ఉన్నటువంటి మాలిన్యం ఏంటో కొంచెం మనం ధ్యానము చేద్దాము. యోబు రాసిన గ్రంథము మరి 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. చూడండి. ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును. ఈ యొక్క సహవాసము దేని కొరకు పిలిచాడు, దేని కొరకు ఏర్పాటు చేశాడు, ఎందుకొరకు ఏర్పాటు చేశాడు అంటే సమాధానము లేనటువంటి సమాజంలో తిరుగుతున్న మనందరినీ కూడా సమాజం నుంచి వేరు చేసి, సమాజంలో నుంచి వేరు చేసిన మనము సమాధానముతో సహవాసము చేయాలని, క్రీస్తు ప్రభు వారితో సహవాసము చేయాలని దేవుడు పిలిచాడు. సమాధానం పోగొట్టుకుని లోకమంతా సమాధానము శాంతి అని పరిగెడుతుంది, కానీ ఏది వారికి దొరకక రకరకాలుగా వారు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇదిగో దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా పిలిచిన పిలుపు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసము చేయాలని, స్నేహము చేయాలని మనని పిలిచిన దేవుడు నీకు నాకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ విషయంలో మనకి సమాధానము లేదో ఆ సమాధానం పొందుకోవాలంటే క్రీస్తు బోధన అనుకరించాలి. క్రీస్తు బోధన అనుకరించిన మన జీవితంలో మనకి సమాధానము కలుగుతుంది. ఆ బోధలో మనం సహవాసము చేస్తే మనకి సమాధానము దొరుకుతుంది. అయితే ఇక్కడ మరొక మాట కూడా చూడండి. అలాగునే నీకు మేలు కూడా కలుగుతుంది అంటున్నాడు. క్రీస్తు ప్రభువారితో నువ్వు నేను సహవాసము చేస్తే సమాధానం ఒకటే కాదు, కానీ మేలు కూడా కలుగుతుంది అని అంటున్నాడు. మేలు కలగాలంటే నువ్వు శ్రమించనవసరము లేదు. మేలు కలగాలంటే నీవు బాధపడనవసరము లేదు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఏం చేశాడట? మేలులు చేస్తూ ఉన్నాడట.
నిద్రించే వారికి మేలులు ఇచ్చే దేవుడు. ఆయన యందు సమాధానము, శాంతి, అంతేకాదు ఆయన యందు మేలు కూడా కలుగుతాయి అంటున్నాడు. మానవుడికి సమాధానము లేదు, మానవుడికి మేలులు కూడా కలగడం లేదు. మరి మన జీవితాలు కూడా మేలు కలగడం లేదు. మేలు అంటే తాత్కాలికంగా కనబడే భౌతికమైన మేలు గురించి పక్కగా పెట్టండి. కానీ మన ఆత్మకు శాంతి, మన ఆత్మకు సమాధానము, అన్నిటికంటే ఉన్నతమైన మేలు మానవులకి దేవుడు కల్పించిన మేలు, తన భక్తులకి, తన యందు విశ్వసించిన వారికి కలిగించే మేలు ఏదైనా ఉంది అంటే నిత్య జీవం అనేది మేలు. అంతకంటే మేలు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఆ మేలు నీకు నాకు మనందరూ కూడా కల్పించాడు. ఆ మేలు కలిగించిన దేవుడు నీకు నాకు సమాధానము కలిగించాడు. దేవునితో, తండ్రి అయిన దేవునితో సమాధానము అనగా పాపములో పుట్టిన మన జీవితము లోపల పరిశుద్ధులుగా మనం ఉండలేని మనల్ని క్రీస్తు ప్రభువారని ఆ మధ్య వారధి అనగా ఆయన తండ్రికి మనకి మధ్య వారధిగా ఉండి సమాధానపరిచాడు. ఆ సమాధానమే ఈనాడు నీవు నేను మనందరము కూడా తండ్రి, నాయన, అబ్బా, ఓ ప్రభువా అని ప్రార్థించగలుగుతున్నాము. సమాధానం. అయితే సమాధానం అంటే భౌతికమైన సమాధానము కాదు, మేలులంటే భౌతికమైన మేలు కాదు. కానీ ఆత్మీయ రీతిగా మనం ఆలోచించినట్లయితే ఈ సమాధానము, ఈ మేలులు, తండ్రితో సమాధానము అనగా పాపము కడగవేయబడము, మేలు పాపీన మనిషి నిత్యత్వములోనికి ప్రవేశించి నిత్య జీవంలో జీవించడానికి దేవుడు చూపించిన గొప్ప మార్గము. ఇదిగో ఈ రెండింటిని కల్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. నీకు సమాధానము, మేలు కలగాలంటే ఆయన యొక్క నోటి ఉపదేశము అనగా ఆయన నోటి నుంచి వచ్చే మాటల్ని అవలంబించాలంటే పాటించాలి. ఆ మాటలను పాటించగలిగిన మనసు మనకి రావాలి. ఆ మనసు ఒకటే కాదు, కానీ క్రియలతో కూడా మనం అనుకరించే వారముగా ఉండాలి. క్రీస్తుని వెంబడిస్తున్నామని మన జీవితము లోపల వట్టిగా మాటలతో కాదు, ఆయనతో సవాసము చేస్తామనే మాట వట్టి నోటి మాటతో కాదు, కానీ అది అంతరంగ ప్రక్రియ కావాలి. అది క్రియారూపమును దాల్చాలి. అప్పుడే ఆ సవాసానికి పరిపూర్ణమైన అర్థము, పరమార్థము. అయితే క్రీస్తు ప్రభువారుతో నీవు నేను గినక సవాసము చేసినట్లయితే మనకు సమాధానము కలుగుతుంది, మేళ్ళు కూడా కలుగుతున్నాయి. ఆయన నోటి యొక్క ఉపదేశమును అవలంబించాలనగా పాటించాలి. ఆయన మాటలని హృదయంలో ఉంచుకొనుము. ఆ అనుదిన మాటలు మన్నాలో విన్నటువంటి సంధ్యాకాల మన్నా, మరి సాయంకాలము 2 పూటలు మనం వింటున్నాం. ప్రాతకాలం అన్నా, సంధ్యాకాల సహవాసము. ఈ రెండిటిలో మనం వినే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మన హృదయంలో ఉంచుకోవాలి. వట్టిగా వినువారముగా ఉండకూడదు. హెబ్రీ పత్రికలో చెప్తాడు 2:1 మనం వట్టిగా వినువారము కాకూడదట, విని విడిచిపెట్టే వారము కాకూడదట. అది హృదయంలో దాచుకునే వారముగా ఉండాలట. మన హృదయంలో ఎన్ని వాక్యములు మనం దాచుకున్నాము. అందుకనే కనీసం మీరు ఒక దినమున మన యొక్క క్యాలెండర్ అయితే మనం కొనుక్కున్నాము, పెట్టుకున్నాము ఇంటి లోపల. ఆ వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు చదివించాలని ఆశ కలిగిన వాడిని నేను. ఇగో మనం అందరము కూడదని అనుదినం ఇంగ్లీష్లోను తెలుగులోను చదివి కనీసం రోజుకొక వాక్యాన్ని మనం కంఠస్థము చేయగలిగినట్లయితే, మెమరోజ్ కనుక చేయగలిగినట్లయితే 1 సంవత్సరానికి 355 వాక్యాలు మనం కంఠస్థము చేయగలం. అందుకొరకే వట్టిగా క్యాలెండర్ ఒక ఆర్నమెంటల్ కాకుండా, అదొక అలంకార ప్రాయము కాకుండా దాన్ని అనుకరించాలని అనుదినం మనం చదువుతూ ఉన్నాం.
వాక్యమును హృదయంలో దాచుకోవాలి. ఒట్టిగా క్యాలెండర్లో ఉండడము కాదు, క్యాలెండర్లో ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి మన హృదయంలోనికి రావాలంటున్నాడు దేవుడు ఇక్కడ. తర్వాత సర్వశక్తిని వైపు నీవు తిరిగినడలా నీకు నాకు సమాధానము మేలు కలగాలంటే ఆయన ఉపదేశమును దాచుకోవాలి. ఆయన నోటి మాటల్ని మన యొక్క హృదయంలో భద్రపరచుకోవాలి. మనము సర్వశక్తిని వైపు తిరగాలి. లోకము నుంచి అనగా శరీరాశ, నేత్రాశ, జీవవిడంబని ఈ మూడింటి నుంచి నీవు నేను మనమందరూ కూడా తిరగవలసిన యేసు వైపు తిరగాలి. లోకము నుంచి యేసు వైపు మనం తిరగాలి. అందుకే అంటున్నాడు, మనము తిరగాలంటున్నాడు. ఎక్కడి నుంచి తిరగాలి? పాపము నుంచి, లోకము నుంచి ఆ సర్వశక్తిమంతుడైన క్రీస్తు ప్రభువారి వైపును చూడాలి. ఇంకా చూసినట్టయితే ఏమంటుండు, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా. నీ గుడారం, గుడారం అంటే ఏంటి? నీ హృదయము, నీ శరీరము. ఇది ఒక గుడారం, తాత్కాలికమైన గుడారం. ఈ గుడారం నుంచి ఏమి తీయాలి? మన అంతరంగంలో నుంచి పాపమును తొలగించాలి, దుర్మార్గమును తొలగించాలి. దుర్మార్గాన్ని తొలగించకుండా ఇంకా కొంచెం కొంచెం ఉంచుకొని, ఇంకా లోకమును మనలో దాచుకొని, లోకమును కొంత స్థానం ఇచ్చి కొంత స్థానము ప్రభుకి ఇస్తున్నాము. కానీ ప్రభు అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను అనుకరించమని, స్మరించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పూర్ణము, పూర్ణము, పూర్ణము. కానీ మనం పరిపూర్ణము కాలేకపోవటానికి గల కారణము, మనం ప్రభుని పరిపూర్ణంగా మనం ప్రేమించలేక, పూర్ణంగా ఆయన మన యొక్క హృదయంలోనికి, అంతరంగంలోనికి ఆహ్వానించలేకపోవడమే దీనికి మూల కారణం. అందుకే అంటున్నాడు, మనమందరం కూడా మన గుడారములోంచి దుర్మార్గాన్ని ఏం చేయమంటున్నాడు? తొలగించుకోవాలి. అనుదినమును ప్రాతకాలం మన్నాకు వచ్చేది వినేది దేని కొరకు? నిద్రాభంగం కలిగించుకునే దేని కొరకు? మన అంతరంగంలో ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి. దాని కొరకే కదా ప్రభు మనని పిలిచింది, దాని కొరకేగా ప్రభు మనకి రక్షణ ఇచ్చింది, దాని కొరకేగా నిత్య జీవం ప్రసాదిస్తానని వాగ్దానం చేసింది. నీ కొరకు, నా కొరకు అక్కడ నివాసములు కట్టడానికి ఆయన వెళ్ళింది. ఇదిగో మనమందరం కూడా మన గుడారములో, అనగా మన శరీరములో ఉన్న గుడారం, ఈ యొక్క ఎముకల యొక్క గుడారం. ఈ ఎముకల గుడారములో దేవుడు మానవుడికి ఇచ్చిన యొక్క మనస్సు ఉంది. ఆ గుడారము లోపల ఆయన మాత్రమే నివాసము చేయడానికి యోగ్యుడుగా ఈ యొక్క స్థలమును పవిత్రపరచాలి. ఈ యొక్క గుడారం నుంచి దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. నీకు అభివృద్ధి, అప్పుడు మాత్రమే అభివృద్ధి పొందుతావు. ఇట్స్ అ కండిషన్. నీకు మేలు కలగాలన్నా, నీకు సమాధానము కలగాలన్నా, నీ గుడారంలో నుండి దుర్మార్గాన్ని బయట పారవేస్తే అప్పుడు నీకు అభివృద్ధిని చూస్తావంటున్నాడు. అందుకనే నేను ప్రతిసారి మీకు జ్ఞాపకము చేస్తాను మేలు కొరకు. మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, పిదప మీకు అవన్నీ అనుగ్రహింపబడను. మనమేమి చేస్తామంటే మేలు ముందు కావాలి, తర్వాత నీ రాజ్యం గురించి ఆలోచిస్తామంట. అక్కడే తప్పు జరుగుతుంది. కానీ ప్రభు ప్రతిసారి కూడా ఆయన ఒకరిని మేలుతో ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తికి అభివృద్ధి కలిగించాలన్నా, ఆ వ్యక్తి యొక్క జీవితం లోపల దుర్మార్గమును దూరము చేసుకుంటేనే అది సాధ్యం అంటున్నాడు. ఇందాక మనం చూసినటువంటి సమాధానము కానీ మేలు కానీ పొందుకోవడానికి ఏకైక మార్గము గుడారంలోకి వెళ్ళి దుర్మార్గాన్ని తీసివేయడమే. ఇంకొక మాట మనం చూసినట్టయితే నీవు అభివృద్ధి పొందేదవు. మూడో మాట, అభివృద్ధి పొందేదవు. ఆత్మీకంగా అభివృద్ధి పొందేదవు, భౌతికంగా అభివృద్ధి పొందేదవు, సంతాన పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలుగా అభివృద్ధి పొందేదవు. మేలు సమాధానము కలిగించిన దేవుడు, కలిగించాలని కోరుకునే దేవుడు మనంతరంగంలో దుర్మార్గాన్ని తీసివేస్తే
వాటితో పాటు సమాధానం మేలుతో పాటు నీకు అభివృద్ధిని కూడా ఇస్తానంటున్నాడు. ఆధ్యాత్మికమైన అభివృద్ధి, విస్తారమైన బోధించగలిగిన జ్ఞానము, విస్తారంగా పాట పాడగలిగినటువంటి స్వరమును, ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా కష్టాలలోనూ మేలుల్లోనూ ఆయన కొరకు జీవించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఇదిగో మనమందరము కూడా మనం ఆయన సువాసము కలిగిన వారమని చెప్పుకుంటున్నాము, ఆయన కొరకు జీవిస్తున్నామని మనం అనుకుంటున్నాము. కానీ మనం ఇంకా కొంచెం వెనకనే పడి ఉన్నాము. అది కూడా నేను చెప్పి ముగిస్తాను. సమయం ఇంకా 4 నిమిషాలు మాత్రమే మనకున్నది కాబట్టి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్టయితే, ఆయనతో కూడా సవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అనగా గుడారంలోంచి దుర్మార్గాన్ని తీసివేయకుండా మనమందరము చెప్పుకుంటున్నాము, మేము క్రీస్తు వారలము, మేము క్రీస్తు ప్రజలము, క్రీస్తు కొరకు జీవిస్తున్నామంటున్నాము. కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపమును తీసివేయక ఇంకా చీకటిలోనే జీవిస్తున్నామట. చీకటి అనేది పాప జీవితానికి సాదృశ్యమైనటువంటిది. ఇంకా చీకటిలో నడుచుకుంటూ మనము అబద్ధం ఆడుతున్నాం ప్రతిదినము. హూ ఆర్ యు? ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని మనం చెప్పుకుంటున్నాము. ఆయన క్రిస్టియన్గా మనం అనుకుంటున్నాము. కానీ క్రీస్తు యొక్క స్వారూప్యము కానీ, క్రీస్తు యొక్క సుగుణాలు కానీ మనము కలిగి ఉన్నామా లేదా? అనగా సువాసన లేని జీవితాలు, సాక్ష్యము లేని జీవితాలు, మాటల్లో క్రియల్లో సాక్ష్యము లేని జీవితాలు, ఇంకా 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 మన జీవితం లోపల ఈ చీకటి కోణం అనేది మనలో ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అని అంటున్నాడు. ఈ చీకటి కోణం నుంచి మనం బయటికి రావాలి. ఎందుకంటే ఆయనతో సవాసము చేయాలంటే మనం వెలుగు సంబంధము కావాలి. చీకటిని పారద్రోలుకోవాలి, వెలుగును ఆహ్వానించాలి. చీకటి జీవితం నుంచి వెలుపలికి మనం రావాలి. అయితే సవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచేలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. సత్యము జరిగించడం లేదు. జస్ట్ వీఆర్ లయర్స్ ఇక్కడ అంటున్నాడు. అబద్ధం ఆడుతున్నాం అంటున్నాడు. మనం అబద్ధం ఆడుతున్నామా? క్రీస్తును అనుకరించకుండా క్రైస్తవులను చెప్పుకుంటే మనం అబద్ధం ఆడినట్టు కింద లెక్కనే. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యొక్క బోధన అంతరంగంలో దాచుకోవాలి. ఆ దాచుకున్న ప్రకారంగా గుడారంలో ఉన్న దుర్మార్గాన్ని తీసివేయాలి. అప్పుడు నేను అభివృద్ధి పొందుకుంటాము, సమాధానము కలిగి ఉంటాం, మేలు కలిగి ఉంటాం. అయితే ఇంకా చీకటి కోణం ఏదైనా ఉంటే తీసివేయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్యమైన సవాసము గలవారమైనము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మన పవిత్రులుగా చేయని అష్యూరెన్స్. ప్రతి పాపమును చీకటి కోణాన్ని తోలాలంటే యేసు నామములో ప్రార్థన చేయాలి. యేసు నామములో స్వస్థత, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో పాప విమోచన, ఈ రెండింటిని మన ఎదురు పెట్టాడు. ఆ రక్తము ఎల్లప్పుడూ ఎల్లకాలము ప్రతి క్షణము మనందరి పాపములు కడగడానికి ఆ పరమ పవిత్రుడైన క్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆయన ప్రాణత్యాగము చేసిన ఆ రక్తము మన మధ్యలో ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా నీ అంతరంగంలో మాలిన్యము కలిగినప్పుడు, ప్రభువా ఇదిగో నా జీవితంలో మాలిన్యము కలిగింది, ఇదిగో నా చూపులో, నా మాటలో, నా ఆలోచనలో, నా యొక్క ప్రక్రియ లోపల ఇదిగో ప్రభువా నా పాపమును పరిహరించి నన్ను పరిశుద్ధుడిని చేయమని మనము కోరుకుంటే ఆయన మేలు చేస్తాడు. 10 మంది కుష్టి వ్యాధులు కలిగిన వారు వచ్చి ఆయన అడిగారు, అయ్యా మేము కుష్టి వ్యాధితో బాధపడుతున్నాము, మమ్మల్ని బాగు చేయమని కేకలు వేశారు. యేసయ్య ఎవరు పిలిచినా ఎవరు అడిగినా కాదనే దేవుడు కాదు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అడిగిన ప్రతి వారికి ఫలం ఇవ్వడానికి, అడిగిన ప్రతి వారికి మేలు చేయడానికి, అడిగిన ప్రతి వారికి సమాధానం ఇవ్వడానికి,
అడిగిన ప్రతి వారి యొక్క పాపములు కడిగివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాకపోతే మనలో ఉన్న చీకటిని, మనలో ఉన్న దుర్మార్గం మనం తోలివేయకుండా మనం ప్రార్థన చేస్తే దానివల్ల కలిగే ఫలితము ఏదీ లేదు. కాబట్టి ఈ దినమున ఈ యొక్క ప్రాతకాల సమయంలో మనము సహవాసము ఎవరితో చేస్తున్నాము? మన సహవాసము చీకటితోట, మన సహవాసము వెలుగుతోట, ఎక్కడ మనం ఉన్నాము? మన గుడారంలో ఇంకా దుర్మార్గత ఉన్నదా? మనలో ఇంకా ఏమైనా చీకటి ఉన్నదా? ఒకసారి ఆలోచించుకుందాం. మనమందరము కూడా ఆయన సహవాసానికి పిలవలసిన దేవుడు వెలుగైన దేవుడు, మహత్కార్యములు, అద్భుత కార్యములు చేసే దేవుడు. నన్ను పిలిచాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన మేలులతో నింపాలని, మన ఆశీర్వదించమని, అభివృద్ధి పరచాలని, మనము సమాధానం కలిగిన వారమే ఈ లోకములో జీవించే వారముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన సహవాసాన్ని మన పిలిచాడు. అపోస్తలులైతే ఆయన బోధలో విన్నారు, ఆయన బోధలో జీవించారు, ఆయనతో సహవాసము కలిగి ఉన్నారు. ఇదిగో నీవు నేను మనందరం కూడా ఆ సర్వశక్తుని యొక్క సహవాసము కలిగి ఉందాము. మనలో చీకటి ప్రారదోలుకుందాము. మనలో ఉన్న దుర్మార్గం తీసి బయట పారవేద్దాము. ఇదిగో మనమందరము కూడా క్రీస్తు వైపు చూస్తూ ఆయనతో సహవాసము చేసి ఆయనకు వెలుగును పొందుకొని, ఆయనిచ్చే మేలులు, ఆయనిచ్చే సమాధానం, ఆయనిచ్చే అభివృద్ధిని పొందుకొని ఈ లోకంలో జీవించాలని కోరుకున్న ఆ పరమ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ కలిగిన వారముగా మనము జీవిస్తాము. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు మనందరి యొక్క హృదయంలో అది దాచుకునే రకంగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వనడాల్. వందనాలయ్య గారు, చక్కటి వాక్యాన్ని మాకు బోధించి మరోసారి మమ్మలను పురికొల్పినందుకు మీకు వందనాలు. మేము ఎవరితో సహవాసం చేయాలి, ఆ సహవాసమును గుర్తెరిగి మా పాపాలు ఒప్పుకొని ప్రార్థించినట్లయితే మాకు జవాబు వస్తుందని చక్కటి మాటల చేత మమ్మలను మరోసారి దర్శించినందుకు మీకు వందనాలు. అయ్యగారిని ఇంకా ముందున్న దినాల్లో కూడా దేవుడు బలపరిచి వాడుకోవాలని ప్రార్థిద్దాం. అలాగే ఇప్పుడు క్యాలెండర్ వాక్యం చదవలసిందిగా జెస్సికా డేవిడ్, హైదరాబాద్. క్యాలెండర్ వాక్యము చదవండి అమ్మా. జెస్సికా డేవిడ్, హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు క్యాలెండర్ వాక్యము జెఫనియా గ్రంథము 3:20. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్. At that time I will bring you back, even at that time I gather you, for I will give you fame and praise among all the peoples of the earth. When I return your captives before your eyes, says the Lord. Hallelujah. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చక్కగా అర్థమయ్యే రీతిగా మీరు వాక్యాన్ని చదివి వినిపించినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నా. మిమ్ములను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఇప్పుడు మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న భాగ్యక్క, శ్రీరాంపూర్ ప్రార్థించవలసిందిగా మనవి. ముగింపు ప్రార్థన భాగ్యక్క, శ్రీరాంపూర్ ప్రార్థించవలసిందిగా మనవి. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఏమన్నా మనవులు ఉంటే చెప్పండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ తండ్రి, నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మాకందరికీ తండ్రి సుఖమైన నిద్రను దయచేసి ఈ ఉదయకాలము తెల్లవారుజామున తండ్రి నాయన మరి పాతకాలపు మన్నా గూగుల్ మీట్ ద్వారా తండ్రి
అయ్యా మమ్మల్ని అందరినీ తండ్రి నీ పాసనలో సమకూర్చబడి తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ప్రార్థించే బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన నీ దాసుని తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా దర్శించి మీరు నిలబెట్టుకొని తండ్రి నాయన వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి తండ్రి ఆత్మికంగా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మరి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా తండ్రి, మరి అపోస్తులకు అధ్యాయం ద్వారా తండ్రి నాయన యోబు ద్వారా ప్రభా తండ్రి మీరు మాతో తండ్రి నాయన మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, నీతో సావాసం చేస్తే తండ్రి మీరు సమాధానం చేస్తానని మాట్లాడిన దేవుడవయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. అయ్యా నాయన మా హృదయం తండ్రి నాయన మా హృదయాల్లో చెత్త చేదారము ఉండకుండా తండ్రి మా హృదయాన్ని మీకు సమర్పించుకొని నీతో స్నేహం చేస్తే నీతో సావాసం చేస్తే తండ్రి మీరు సమాధానం చేస్తానని మాట్లాడిన గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి. ఆత్మస్వరూపి మీకు స్తోత్రాలు నాయన. సత్యస్వరూపి నిత్య నివాసి అనాథుల దేవుడు పాపుల రక్షకుడు అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన మీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని వెతకాలని మాట్లాడిన దేవుడవు తండ్రి. మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా తండ్రి నాయన మీ నీతిని రాజ్యాన్ని వెతికే వారముగా ఉండుట కొరకు తండ్రి నాయన ప్రతిరోజు తండ్రి వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ తండ్రి మమ్మల్ని పురికొల్పుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఆత్మీయ ఆహారము తండ్రి భుజించుట కొరకు తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి నాయన దేవా తండ్రి నాయన మరి నీ పాసన్నికి తండ్రి వచ్చి నీ వాక్యం వినే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి, మాకు చాలిన దేవుడవు, మా పది బాంధవుడవు, మా ప్రాణ స్నేహితుడవు అయ్యా, మీకు వందనాలు. నీతో స్నేహం చేసే భాగ్యమే మీరు మాకు దయచేయండి తండ్రి. అవును దేవా, ప్రార్థించే విషయంలో తండ్రి నాయన రొట్టె విరిచే విషయంలో తండ్రి నీతో సావాసం చేసే విషయంలో తండ్రి ఎడతెగక తండ్రి నీ నామాన్ని మయపరిచే బిడలముగా మేము తండ్రి జీవించుట కొరకు తండ్రి నాయన అనుదినము అనుక్షణము తండ్రి వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని ఆత్మికంగా బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి నాయన. దేవా మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ స్వరం విని తండ్రి మీ మాటకు లోబడి మీ చిత్తాన్ని తెలుసుకొని మీ ప్రణాళికలో మీ సారూప్యంలో తండ్రి మేము ఆత్మికంగా ఎదగగలుగుటకు తండ్రి నాయన కృప చూపుతున్న మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా మీ దాసుని మీరు నిలబెట్టుకొని తండ్రి మీ శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. ఎంతో తండ్రి నీ పరిచర్య చేస్తుండగా అయ్యా తండ్రి ఆ పరిచర్య అంతటిని మీరు అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వారికి ఇచ్చిన తండ్రి కొడుకులను కోడళ్ళను తండ్రి మనమరాళ్ళను మనమన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరూ చేస్తున్న పరిచర్యను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి మౌటు సినై చర్చ్లో తండ్రి అయ్యా మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని మందిరానికి వచ్చే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. జాషువను తండ్రి శ్రీకాంత్ను మరి టీనను తండ్రి బిడ్డలైతే మరి వివాహాల కొరకు తండ్రి బిడ్డలు ఎదురు చూస్తున్నారయ్యా, మీకు వందనాలు. బిడ్డలకు సాటి అయిన సహకారాలను మీరు జతపరచండి తండ్రి, మీకు స్తోత్రములు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వారికి తగిన జ్ఞానము ఆలోచన తండ్రి వారి కాళ్ళ మీద వారు నిలబడటకు తండ్రి మీరు సహాయం దయచేయండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనాలు. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి గ్రేసమ్మను తండ్రి పూర్ణ కుమార్ని నాయన ఎంతో మంది బిడ్డలు తండ్రి నాయన మరి అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మరి పూర్ణ కుమార్ తమ్ముడు తండ్రి యాక్సిడెంట్ అయి తండ్రి
మరి ఉంటుండగా తండ్రి ఆ కుమార్ని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి అంతేకాదు ప్రభువా, రాధా తమ్ముని తండ్రి నాయన శ్రావణ్ కుమార్ని జ్ఞాపకం చేసుకోండి దేవా, మీకు వందనాలు తండ్రి. కుమారుడైతే మరి కొన్ని రోజులు అవుతుంది ప్రభువా, యాక్సిడెంట్ అయి తండ్రి జీవక్షేమముగా తండ్రి హాస్పిటల్లో పాలై ఉన్నాడు తండ్రి. నాయన కుమార్ని మీరు ముట్టండి తండ్రి, మీరు పరమ డాక్టరు, పరమ వైద్యుడవు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, మీకు వందనాలు. ఆ కుటుంబానికి ఆ కుమార్ని ద్వారా రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి బంధుమిత్రులను రక్త సంబంధులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు నిజమైన దేవుడవని తెలుసుకొనుటకు కృప చూపండి తండ్రి, మీకు వందనాలు. ఎందుకంటే ఈ లోకంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోకటం మీకు ఇష్టం లేదు తండ్రి, మీకు వందనాలు. ప్రతి వారి మోకాలు నా నామాన వంగునని సెలవిచ్చిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. కనికరించండి దేవా, కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారి గర్భద్వారాలను తెరవండి ప్రభా, మీకు వందనాలు తండ్రి. అటు బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. మరి నాయన వచ్చే నెలలో తండ్రి మరి జరగబోయే మీటింగ్ల కొరకు తండ్రి, ఉద్యోగ సభల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మరి ఉద్యోగ సభలు కూడా జయకరంగా జరుగుటకు తండ్రి మంచి వాతావరణం మీరు దయచేయండి తండ్రి. కరెంటు విషయంలో కావచ్చు తండ్రి, నీళ్ళ విషయంలో కావచ్చు, వాతావరణం విషయంలో కావచ్చు, ప్రతిదీ తండ్రి మీ నామాన్ని మహిమపరిచే విధంగా జరుగుటకు సహాయం దయచేయండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి 1000 మంది రావాలని ఆశపడి ఉంటున్నారు తండ్రి, మీకు వందనాలు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక తండ్రి, ప్రతి ఒక్కరము తండ్రి నీ పాసంలో తండ్రి ప్రార్థించే వారముగా తండ్రి, విజ్ఞాపన చేసే వారముగా తండ్రి, కన్నీరు కార్చే వారముగా మేముండుటకు తండ్రి నాయన, ఉద్యోగ సభలు జయకరంగా జరుగుటకు తండ్రి, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు తండ్రి, ప్రతి ఒక్కరము ప్రార్థించే బిడ్డలముగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. నాయన అన్ని విషయంలో తండ్రి మీరు మాకు చాలిన దేవుడు వింటున్నందుకు మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. నాయన కనికరించి తండ్రి నీతో ముఖ్యంగా ప్రభు నీతో సావాసం చేసే బిడ్డలముగా అయ్యా నాయన మేము జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి. ఆత్మల కొరకు కూడా తండ్రి భారము కలిగి తండ్రి ప్రార్థించే బిడ్డలముగా తండ్రి అయ్యా నాయన మమ్మల్ని ఆత్మికంగా బలపరచమని తండ్రి. మరి చదువుకున్న వాక్యము తండ్రి ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టడు కాదు కానీ తండ్రి, మా హృదయమని పలక మీద ముద్రించుకొని దాని ప్రకారం మేము జీవించుటకు తండ్రి సహాయం దయచేయమని అయ్యా, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అక్క చక్కటి ప్రార్థన చేసినందుకు వందనాలు. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు. ఇప్పుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ గారిని కోరుతున్నాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ స్వరూపి మహారాజా, అనేకమైన మనవులు ఆయన సహోదరి మీ సముఖానికి తీసుకుని వచ్చింది అయ్యా. గొప్ప దేవుడివి, మేమందరము కలిసి నిన్ను ఆరాధించినప్పుడు, మీ బోధలో ఉన్నప్పుడు, మీ సవాసములో ఉన్నప్పుడు, మీ రొట్టె విరిచే కార్యక్రమంలో ఉన్నప్పుడు, మిమ్మల్ని ప్రార్థించే సమయంలో ఉన్నప్పుడు ఆ సంఘంలో అనేకమైన అద్భుతాలు జరిగిన రీతిగా, అలాంటి అపోస్తల కార్యంలో జరిగిన రీతిగా ఈ దినాల్లో కూడా నీ కృపను మా మీద కుమ్మరించాలని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం పరమ పవిత్రుడైనటువంటి యేసు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాలం మనలో కలుసుకున్న మనందరికీ, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమునకును, తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్.